ఫ్రెండ్స్. హలో. ఈరోజు మనం ఒక టాపిక్ నేర్చుకున్నాం. ఆ టాపిక్ పేరు ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఆ టాపిక్ పేరు క్లారిటీ వచ్చింది. ఈ టాపిక్ లో ఒక 3 సెల్ ఆర్గనల్స్ కంప్లీట్ చేద్దాం. స్క్రీన్ పైన మనకు ఆల్రెడీ చాలా సెల్ ఆర్గనల్స్ కనిపిస్తున్నాయి. అందులో సెల్ లోపల ఏదైతే బయట లేయర్ ఉంటుందో, ఈ అవుటర్ మోస్ట్ లేయర్ ఉంటుందో దాన్ని సెల్ వాల్ అని అంటాం. ఫస్ట్ లేయర్ అవుటర్ మోస్ట్ లేయర్ సెల్ వాల్ అని అంటాం. దాని నెక్స్ట్ లేయర్ ని ప్లాస్మా మెంబ్రేన్ ఆర్ సెల్ మెంబ్రేన్ అంటాం. దానిలో ఉండే లిక్విడ్ ని ఆర్ ఒక జెల్లీ లైక్ సబ్స్టెన్స్ ని సైటోప్లాజం అని అంటాం. రిమైనింగ్ చాలా సెల్ ఆర్గనల్స్ ఉంటాయి. వీటి గురించి డీటెయిల్డ్ గా ఏంది నేర్చుకుందాం. ఫస్ట్ అయితే ఇవి మూడు కంప్లీట్ చేద్దాం. తర్వాత నెక్స్ట్ మూడు నేర్చుకుందాం. అది న్యూక్లియస్, మైటోకాండ్రియా, ప్లాస్టిక్. ఈ మూడు కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు మనకు సెల్ కనిపిస్తుంది. ఒకవేళ ఇదే అనుకుంటే మన ఇల్లు ఒక సెల్ లాగా అర్థం చేస్తే ఇల్లుకి ఒక బౌండరీ ఉంటాగా, మన ఇంటికి ఒక బౌండరీ ఉంటాగా, ఆ బౌండరీ లేయర్ ని మీరు సెల్ వాల్ అని అర్థం చేసుకోండి. సెల్ వాల్ అంటే ఏంటిది? అది ఇట్ ఈస్ ఏ రిజిడ్ లేయర్, ప్రొటెక్టివ్ లేయర్, ఫుల్లీ పర్మియబుల్. ఓకేనా? మనము ఇంటి కాంపౌండ్ వాళ్ళకి ఎవరైనా సరే అలో చేస్తాం. దాని తర్వాత ఇంట్లో లోపలికి అంటే మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఎవరిని అలో చేస్తాం? ఎవరైతే కావాల్సిన. సో ఇది అందరినీ అలో చేస్తుంది. అది తర్వాత అడ్రస్ చేసుకొని అది ఎవరిని పంపించద్దు అనేది ప్లాస్మా మెంబ్రేన్ డిసైడ్ చేస్తుంది. సో సెల్ లోపల ఏమేమి కావాలనే ప్రతి దాన్ని అలో చేస్తుంది, బయటకు పంపించేస్తుంది. సో అది సెల్ వాల్. సో ఇట్ ఈస్ ఎ రిజిడ్ లేయర్, ఫుల్లీ పర్మియబుల్ లేయర్. ఇంకా అది ఇట్ ప్రొవైడ్స్ షేప్ అండ్ మెకానికల్ సపోర్ట్. ఇట్ ప్రొవైడ్స్ షేప్ అండ్ మెకానికల్ సపోర్ట్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ ప్రొటెక్ట్స్ ఇన్ ద హైపోటోనిక్ సొల్యూషన్ లా. ప్లాంట్ సెల్స్ అయితేనేమో దాన్ని సెల్ వాల్ ఈస్ మేడప్ ఆఫ్ ఏ సెల్యులోస్, బ్యాక్టీరియల్ సెల్ లోపల మ్యూరిన్, ఫంగల్ సెల్ వాల్ అయితేనేమో కైటిన్. మిడిల్ లామెల్లా అనేది ఒక లేయర్ ఉంటది. అది బయట ఫామ్ అవుతుంది. మిడిల్ లామెల్లా అనేది బయట ఫామ్ అవుతుంది. సెల్ కి ప్రైమరీ సెల్ వాల్ కి బయట సైడ్ ఫామ్ చేస్తుంది. లోపల సైడ్ కి సెకండరీ సెల్ వాల్ ఫామ్ అవుతుంది. ఈ మిడిల్ లామెల్లా లోపల ఏముంటాయంటే కాల్షియం పెక్టేట్ ఉంటుంది. దానివల్ల అడ్జసెంట్ సెల్స్ పక్కన ఉన్న సెల్స్ బయట అవడానికి హెల్ప్ చేస్తుంది. ఇది సెల్ వాల్ గురించి. సెల్ వాల్ అనేది నాన్ లివింగ్ లేయర్. ఇంకొక పాయింట్ ఏం వేయచ్చు, ఇది డెడ్ లేయర్. ఇట్ ఈస్ ఎ డెడ్ లేయర్. బట్ ప్లాస్మా మెంబ్రేన్ అట్లా కాదు, ఇట్ ఈస్ ఎ లివింగ్ లేయర్. ఇట్ ఈస్ ఎ లివింగ్ లేయర్ బిట్వీన్ ద సెల్. నెక్స్ట్, it is a flexible in nature. It is a semi-fluid outer layer, semi-permeable layer. It controls the movement of water molecules and ions. ఏవైతే వాటర్ మాలిక్యూల్స్ ఏమైనా ఇవి కావాలి. ఇట్ ఈస్ కన్స్టిట్యూట్స్ ఆఫ్ వాట్ ఇస్ దట్ ప్రోటీన్స్, లిపిడ్స్, కార్బోహైడ్రేట్స్. అండ్ దిస్ మోడల్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎవరు ఇచ్చారు అంటే దాన్ని సింగర్ అండ్ నికోల్సన్. వీళ్ళు సింగర్ అండ్ నికోల్సన్ ఏమని చెప్తారంటే ప్లాస్మా మెంబ్రేన్ ఇస్ ఎ స్ట్రక్చర్. ప్లాస్మా మెంబ్రేన్ ఇస్ ఎ స్ట్రక్చర్ ఇన్ విచ్ లిపిడ్స్ విల్ బి ఇన్ ఏ బైలిపిడ్ లేయర్. ఇప్పుడు ఇక్కడ డ్రా చేస్తున్న లిపిడ్స్ అనేవి ఇట్లా ఉంటాయి. దానికి ఈ బ్లూ కలర్ ఏవైతే డ్రా చేస్తున్నానో పిన్ బాల్స్ లాగా, ఇదేమో లిపిడ్ లేయర్. ఇది కూడా ఒక లిపిడ్ లేయర్. ఆ లిపిడ్ లేయర్ మధ్యలో ప్రోటీన్స్ ఉంటాయి. ఇట్లా ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. అవి మేబీ బయట అయి ఉండొచ్చు, లోపట అయి ఉండొచ్చు. ఆ ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. ఇది చూస్తే ఒక ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్. అంటే ఏదైతే పెద్ద సీ ఆఫ్ లిపిడ్స్ లోపల ప్రోటీన్స్ అనేటివి ఫ్లోట్ అవుతున్న లాగా కనిపిస్తాయి. అట్లా అజ్యూమ్ చేసుకోవచ్చు. ఆ మోడల్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన సైంటిస్ట్ ఎవరంటే సింగర్ అండ్ నికోల్సన్. దే హాస్ గాట్ ఏ నోబెల్ ప్రైజ్ ఫర్ దిస్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ ఫర్ ద సెల్ మెంబ్రేన్. తర్వాత నెక్స్ట్ లిక్విడ్, ఏదైతే సెల్ లోపల ఉండే లిక్విడ్ ని ఏమంటామంటే సైటోప్లాజం అని అంటాం. ఈ సైటోప్లాజం లోపల సైటోసాల్ ఉంటుంది ప్లస్ సెల్ ఆర్గనల్స్. అప్పుడే అది సైటోప్లాజం లాగా అని అంటాం. అది జెల్లీ లైక్ ఫ్లూయిడ్. మరి ఆ జెల్లీ లైక్ ఫ్లూయిడ్ లోపల హోమోజినస్ మిక్చర్ ఆఫ్ వాటర్, మినరల్స్, లిపిడ్స్, ప్రోటీన్స్ అన్ని కలిపి ఒక జెల్లీ లైక్ మెటీరియల్ ఫామ్ అవుతుంది. దీని లోపలనే రిమైనింగ్ సెల్ ఆర్గనల్స్ ఏవైతే మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్, అన్ని సెల్ ఆర్గనల్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? ఇళ్ళ లోపల ఉంటాయి. యాక్టివిటీస్ అన్ని ఎక్కడ జరుగుతాయి? సెల్ లోపల, దీని లోపలనే జరుగుతాయి. ఓకే.
దీని తర్వాత నెక్స్ట్ మనం డబుల్ మెంబ్రెయిన్ ఒక సెల్ ఆర్గనల్ ఉంటాయి. 3 డబుల్ మెంబ్రెయిన్ ఉంటాయి. ఫస్ట్ అల్లా న్యూక్లియస్. న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ అనేది డబుల్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్. ఇట్ వాస్ డిస్కవర్డ్ బై ది రాబర్ట్ రాబర్ట్ బ్రౌన్. రాబర్ట్ బ్రౌన్ అనే ఒక సైంటిస్ట్ దీన్ని డిస్కవర్ చేసిండు. ఇది ఎట్లుంటది మరి అంటే దీనికి 2 లేయర్స్ ఉంటాయి. బయట ఒక లేయర్ ఉంటది అండ్ నెక్స్ట్ లేయర్ ఇన్నర్ లేయర్ ఉంటుంది. సో ఆ లేయర్ పైన మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. దాన్ని న్యూక్లియర్ పోర్స్ అనాలి. ఏదైనా ఇన్ఫర్మేషన్ బయటకి పంపాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ అనేది సింథసైజ్ చేసింది బయటకు పంపాలంటే ఈ న్యూక్లియర్ పోర్స్ నుంచి బయటకు వస్తుంది. ఇది న్యూక్లియర్ పోర్. దాని లోపల ఒక లిక్విడ్ ఉంటుంది. దాన్ని న్యూక్లియోప్లాజం అని అంటాం. న్యూక్లియోప్లాజంతో పాటు ఒక లార్జ్ స్పెరికల్ స్ట్రక్చర్ ఉంటుంది. దాన్ని న్యూక్లియోలస్ అంటాం. దీన్ని రైబో జోమల్ ఫ్యాక్టరీ అని అంటాం. సింపుల్ రైబోజోమల్ ఫ్యాక్టరీ అంటాం. దీంట్లో లాంగ్ ఎప్పుడైతే సెల్ అనేది అన్డివైడింగ్ స్టేట్ లో ఉందనుకో, డివైడింగ్ స్టేట్ కాదు అన్డివైడింగ్ స్టేట్ లో ఉన్నప్పుడు క్రొమాటిన్ ఫామ్ లా క్రొమాటిన్ ఫామ్ లో ఉంటది. అది కండెన్స్ అయి క్రొమాటిడ్ అవుతుంది. క్రొమాటిడ్ ఇంకా కండెన్స్ అయి క్రోమోజోమ్ లాగా మారుతుంది. సరే న్యూక్లియస్ ఎట్లాంటి ఫంక్షన్ చేస్తుంది? జెనెటిక్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటది. ఇట్ కంట్రోల్స్ ద సెల్యులార్ యాక్టివిటీస్. సెల్ రీప్రొడక్షన్ కి హెల్ప్ చేస్తుంది. సెల్ డివిజన్ కి హెల్ప్ చేస్తుంది. అండ్ ప్రోటీన్ సింథసిస్ ని గైడ్ చేస్తుంది. డైరెక్ట్స్ ద సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ ఇన్హెరిటెడ్ మాలిక్యూల్ ఫెసిలిటేట్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్. అందుకోసమని ఇన్ని చేస్తుంది కాబట్టి ఇట్ కంట్రోల్స్ ద సెల్యులార్ యాక్టివిటీస్ కాబట్టి దీన్ని బ్రెయిన్ ఆఫ్ ఏ సెల్ అని అంటాం ఆర్ కంట్రోల్ రూమ్ అని పిలుస్తాం. రాబర్ట్ బ్రౌన్ డిస్కవర్ చేసిండు డబుల్ లేయర్ ఉంటుంది. నెక్స్ట్ దీని లోపల మెటీరియల్ అయిపోయినాక నెక్స్ట్ దీనికి రిలేటెడ్ ఒక చిన్న టాపిక్ ఉంటుంది. ఏదైతే ఒక ఆర్గానిజమ్స్ కి న్యూక్లియర్ మెంబ్రెయిన్ ప్రాపర్ ఉండి దాని లోపల జెనెటిక్ మెటీరియల్ ఉంటే వాటిని మనం యూకారియోట్స్ అని పిలవాలి. ఏదైనా ఒక దానికి జెనెటిక్ మెటీరియల్ క్రొమాటిడ్ ఉండి అది సైటోప్లాజం లో ఫ్లోట్ అయ్యి ఎట్లాంటి న్యూక్లియర్ మెంబ్రెయిన్ లేకపోతే అట్లాంటి ఆర్గానిజమ్స్ ప్రోకారియోట్స్ అన్నాం. వాటిని ప్రిమిటివ్ ఆర్గానిజమ్స్ అంటాం ఆర్ ప్రిమిటివ్ సెల్స్ అని కూడా అంటాం. అందులో ఉన్న సెల్స్ వెరాస్ యూకారియోట్స్ లోపల వెల్ డెవలప్డ్ ఉంటాయి కాబట్టి న్యూక్లియస్ దట్ ఈస్ యూకారియోట్ ట్రూ న్యూక్లియస్ కంటైనింగ్. సైజ్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ ఎట్లుంటాయంటే ప్రోకారియోట్ లా కంపేర్ చేస్తే ప్రోకారియోట్ కి చాలా చిన్న సైజ్ ఉంటుంది. అది 1 నుంచి 10 మైక్రోమీటర్స్ ఉంటుంది. యూకారియోట్స్ లో అయితే 5 to 100 మైక్రోమీటర్స్ ఉంటుంది. మరి డౌట్ రావచ్చు మైక్రోమీటర్ అంటే ఒక మిల్లీమీటర్ల 100th పార్ట్ ఆర్ 1000th పార్ట్ ఒక మైక్రోమీటర్. సో అట్లాంటి చిన్న స్ట్రక్చర్. నా న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది ఉండదు కాబట్టి దీని జెనెటిక్ మెటీరియల్ ఏమని పిలవాలి? న్యూక్లియాయిడ్ అని పిలవాలి. ఇక్కడ న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉంటాయి కాబట్టి న్యూక్లియోలస్ అని పిలవాలి. ఇలా చిన్న గ్రాన్యూల్స్ ఉంటాయి. ఓన్లీ 70s గ్రాన్యూల్స్ ఉంటాయి. కానీ యూకారియోట్స్ లో 70 అండ్ 80s ఉంటుంది. ఇక్కడ సింగిల్ క్రోమోజోమ్ ఉంటాయి. ఇక్కడ మెనీ క్రోమోజోమ్స్ ఉంటాయి. మరి ప్రోకారియోట్స్ కి ఎగ్జాంపుల్ ఏమో యూనిసెల్యులార్ బ్యాక్టీరియాస్. ఏ బ్యాక్టీరియా అయినా ప్రోకారియోట్ కిందకే వస్తుంది. కానీ యూకారియోట్స్ ప్లాంట్స్ యూకారియోట్స్, ఎనిమల్స్ యూకారియోట్స్, ఫంగస్ కూడా యూకారియోట్స్ అండ్ ఇవి మల్టీ సెల్యులార్ కూడా. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద ప్రోకారియోటిక్ అండ్ యూకారియోటిక్. ఇది అయిపోయినాక 2 సెల్ ఆర్గనల్స్ ఉంటాయి. ఇదే కేటగిరీలో డబుల్ లేయర్డ్ సెల్ ఆర్గనల్స్ ఉంటాయి. ఒకటి మైటోకాండ్రియా, ఇంకోటి క్లోరోప్లాస్ట్. దాన్నే ప్లాస్టిడ్ అని కూడా నచ్చు. ప్లాస్టిడ్ లా ఒక క్లోరోప్లాస్ట్ ఉంది. మరి మైటోకాండ్రియా చూడడానికి ఎట్లుంటాయంటే ఒక బీన్ షేప్ లా. మనం ఎట్లయితే కిడ్నీ బీన్స్ తింటామో ఇంట్లో అదొక షేప్ లో ఉంటుంది. ఆ కిడ్నీ బీన్ ని కట్ చేసి ఓపెన్ చేసి ఎట్లుంటుందో లోపల కూడా ఇప్పుడు మీరు చూసిన స్ట్రక్చర్ అదే. దానికి అవుటర్ లేయర్ ఉంటుంది, ఇన్నర్ లేయర్ ఉంటుంది, లోపల లిక్విడ్ ని మ్యాట్రిక్స్ అంటాం. దానిలో దాన్ని ఏమంటే సర్కులర్ డిఎన్ఏ ఉంటుంది ఇదంతా. సో మేజర్ గా న్యూ మైటోకాండ్రియా అనేది ఫంక్షన్ చేసేది రెస్పిరేషన్ కి హెల్ప్ చేస్తుంది. అంటే రెస్పిరేషన్ అంటే మనం తిన్న ఫుడ్ గ్లూకోజ్ గా మారుతుంది. కానీ ఆ తిన్న ఫుడ్ లకి ఎనర్జీ కదా జనరేట్ చేస్తే కదా మన వర్క్ బాడీ రన్ అవుతుంది. ఆ ఎనర్జీ జనరేట్ చేసే ఇంజన్ మన బాడీకి ఒక ఇంజన్ లాగా పనిచేసేది ఏది? అది మనకు మైటోకాండ్రియా. ఆ మైటోకాండ్రియా అనేది ఎనర్జీని జనరేట్ చేస్తుంది. ఆ ఎనర్జీని డిఫరెంట్ ఫార్మ్స్ కి ఇప్పుడు మన ఇంట్లో జనరేటర్ ఉంటే అందులోకి వచ్చిన పవర్ ని మనం ఓన్లీ టీవీకి యూజ్ చేస్తాం కాదు, వేరియస్ పర్పస్ కి యూజ్ చేస్తాం.
సో సెల్ కూడా అంతే, డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నిటికీ ఈ పవర్ ని అది ఏటీపీ ఫామ్ లో. సరే ఇంట్లో వచ్చినది ఏ ఫామ్ లో వస్తుంది? ఎలక్ట్రికల్ ఫామ్ లో వస్తుంది. కానీ ఇక్కడ కెమికల్ ఫామ్ లో వస్తుంది. ఆ కెమికల్ పేరు ఎడినోసైన్ ట్రైఫాస్ఫేట్. ఆ కెమికల్ పేరు ఎడినోసైన్. సరే, ఆ ఒక పవర్ ని తీసుకొని ఈ ప్లాస్టిడ్ అనేది ఏం చేస్తుంది అంటే సన్లైట్ నుంచి ఇది ఎనర్జీని ప్రిపేర్ చేసుకొని ఫోటోసింథసిస్ చేస్తుంది. ఫుడ్ మాలిక్యూల్ ప్రిపేర్ చేస్తారు. సో అది ప్లాస్టిక్. సో దిస్ ఈస్ అబౌట్ ద టూ సెల్ ఆర్గనల్స్. సో త్రీ డబుల్ మెంబ్రేన్ సెల్ ఆర్గనల్స్ అయిపోయినాయి, అండ్ అవుటర్ లేయర్ అయిపోయింది, ఇన్నర్ లేయర్ అయిపోయింది. నెక్స్ట్ సైటోప్లాజం కూడా అయిపోయింది. సో నెక్స్ట్ క్లాస్ లో ఇంకొక టాపిక్ ని కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.